ఈ విధంగా చాలా గొప్పదైనటువంటిది నభూతో నభవిష్యతి అనేది ఈ భరద్వాజుడి యొక్క విందు. అయితే ఈ భరద్వాజుడి యొక్క విందును గురించి మళ్లీ ఎవరైనా ఒకసారి తెలుసుకోవాలి, ఒకసారి చదువుకోవాలి అని గనక అనుకున్నట్లయితే అయోధ్యకాండలో 91వ సర్గ, ఇందులో పూర్తిగా ఈ భరద్వాజుడి యొక్క విందు గురించే చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా మళ్లీ ఒక్కసారి దీన్ని చదువుకోవాలి అన్నట్లయితే అయోధ్యకాండలో ఉన్నటువంటి 91వ సర్గను చూడొచ్చన్నమాట. తెల్లవారింది, వీళ్ళందరూ కూడా నిద్రలేచారు. నిద్రలేచి పొద్దున్నే తీర్చుకోవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, సంధ్యావందనము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. రాముణ్ణి ఎప్పుడు చూద్దామా అనేటటువంటి తహతహతో భరతుడు తెల్లవారుజామునే ప్రయాణానికి సిద్దమైపోయాడు. ముందు భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్లాడు, ఆయన్ని దర్శనం చేసుకున్నాడు. ఆయనకి వీడ్కోలు చెప్పి వెళ్లిపోదామని చెప్పేసి బయలుదేరాడు. భరద్వాజుడు ఉదయాన్నే అగ్నికార్యం చేస్తూ ఉన్నాడు. అలా అగ్నికార్యం చేసి భరతుడిని చూడాలి అని అనుకుంటూ ఉండగా ఎదురుకుండా వెళ్లాడు ఈ భరతుడు. నమస్కారం చేస్తూ కనిపించాడు. అప్పుడు ఆ భరద్వాజుడు, నాయనా భరత, రాత్రి నువ్వు సుఖంగా నిద్రపోయావా? నీ పరివారం అంతా చాలా సుఖంగా ఉన్నదా? వాళ్ళ అలసనంతా తీరిపోయిందా? నీ చతురంగ బలాలు కూడా నా ఆతిథ్యానికి సంతోషం చెందాయా అని అడిగాడు. అడిగి ఆ అగ్నిహోత్రం ఉన్నటువంటి గృహంలో నుంచి ఆ భరతుడిని వెంటబెట్టుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ భరతుడు అంటూ ఉన్నాడు, ఓ మహర్షి, మీ యొక్క ఆతిథ్యానికి నా యొక్క చతురంగ సేనలు, నా మంత్రులు, నేను కూడా పూర్తిగా సంతుష్టమయ్యాము. మాకు మార్గాయాసము అనేది ఏమాత్రము కూడా తెలియకుండా పోయింది. అంతగా మేము సుఖపడ్డాం ఆ యొక్క విందుతో. అందరం కడుపారా తిన్నాం. చక్కగా ఇంట్లో ఉన్నదానికన్నా కూడా సుఖంగా మేము నిద్రపోయాము. ఓ మహాత్మా, ఇప్పుడు మీరు మాకు సెలవు ఇప్పించండి, ఇక్కడి నుంచి మేము ప్రయాణం అవుతాం. నేను రాముణ్ణి చూడకుండా ఉండలేను, దానికోసమని ప్రయాణమై వెళ్లాలి ఇప్పుడు నేను. ఓ మహర్షి, మీ యొక్క అనుగ్రహం వల్ల మా అన్నయ్యనటువంటి రాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని నాకు చెప్పండి. ఆ ప్రదేశం ఇక్కడికి ఎంత దూరమో నాకు సెలవియ్యండి. నేను నా సైన్యంతో అక్కడికి వెంటనే చేరుకోవాలి. నేను ఏ దారి గుండా వెళితే నాకు సుఖంగా ఉంటుందో కూడా చెప్పండి అని అడిగాడు. రాముణ్ణి చూడాలి అని చెప్పేసి తాతాలాడుతూ ఉన్నాడు భరతుడు. ఇప్పుడు ఆ భరద్వాజుడు అంటూ ఉన్నాడు, భరత, ఇక్కడి నుంచి అదుగో ఆ కనపడుతూ ఉన్నటువంటి నిర్జనారణ్యం గుండా 2.5 కోసల దూరం గనక పోయినట్లయితే, అదుగోనయా నా చేపెట్టి చూపిస్తున్నా చూడు, అక్కడ కనిపిస్తూ ఉన్నదే నిర్జనమైన అడవి. ఆ అడవిలో నుంచి పోవాలి. ఎంత దూరం? 2.5 కోసల దూరం నడిచి వెళ్లాలి. అలా వెళ్లినట్లయితే అక్కడ సుందరమైనటువంటి ప్రదేశం వస్తుంది, అది కూడా అడవే. ఆ అడవికి అవతల చాలా అందమైనటువంటి పర్వత శిఖరాలుంటాయి. అదే చిత్రకూట పర్వతము. దానికి ఉత్తరపు దిక్కున చెట్లన్నీ కూడా విరగబూసి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ చెట్ల పక్క నుంచే మందాకిని నది ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చిత్రకూట పర్వత శృంగానికి మందాకిని నదికి మధ్య ఉన్నటువంటి పర్వత సానువుల్లో ఒక పర్ణశాల ఏర్పాటు చేయబడి ఉన్నది. అదే సీతా రామ లక్ష్మణులు నివసిస్తూ ఉన్నటువంటి పర్ణశాల. ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుగాను ఆ తర్వాత నైరుతి దిక్కుగాను అక్కడికి 2 బాటలున్నాయి. ఇక్కడి నుంచి ఆ చిత్రకూట పర్వతం చేరుకోవడానికి 2 దోవలున్నాయి. ఒకటి దక్షిణ దిక్కుగా, రెండోది నైరుతి దిక్కుగా. నువ్వు ఏ బాట వెంబడైనా సరే అక్కడికి పోవచ్చు. నువ్వు
నీ వెనకాల వచ్చినటువంటి చతురంగ బలాలు, నీ పరివారం అంతా కూడా ఆ 2 బాటల్లోనూ ఏ బాట గుండా అయినా సరే వెళ్లొచ్చు. కాబట్టి మీ వీలు చూసుకుని ఏ బాట గుండా వెళితే నీకు సుఖంగా ఉంటుందో చూసుకుని ఆ బాట గుండా నువ్వు బయలుదేరు. అలా 2 బాటల్లోనూ ఏ బాటలో వెళ్ళినా సరే నువ్వు రాముడు యొక్క పర్ణశాలను చేరతావు అన్నాడు. అప్పుడు భరతుడు ఆజ్ఞాపించిన మీదట ఆయన యొక్క సైన్యాలన్నీ కూడా ప్రయాణ సన్నాహమైనాయి. దశరథ మహారాజు యొక్క 3 భార్యలు ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. ఈ భరద్వాజ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి వీడ్కోలు చెబుదాము అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కొంచెం దూరం కూడా నడిచి ఎరగరు. అయితే ఈ భరద్వాజుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అనేటటువంటి కోరికతో వాళ్ళు నడిచి వస్తూ ఉన్నారు. ఇప్పుడు తమ భర్త పోయాడు అనేటటువంటి ఈ యొక్క భర్త వియోగంతో ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. కొడుకు అడవుల పాలైపోయాడు అని చెప్పేసి దుఃఖిస్తూ ఉన్నారు. ఇలా ఈ 2 రకాలైనటువంటి దుఃఖాలతోనూ కౌసల్యాదేవి పూర్తిగా బలహీనంగా అయిపోయింది, వణుకుతూ ఉన్నది. సుమిత్ర యొక్క చేతిని ఆసరాగా చేసుకుని ఆ భరద్వాజుడి దగ్గరికి వచ్చింది ఈ కౌసల్య. ఆయనకి నమస్కారం చేసింది. ఆవిడతో పాటుగా సుమిత్రాదేవి ఆవిడ కూడా నమస్కారం చేసింది. తన కోరిక సఫలం కాకుండానే లోకనిందల పాలైపోయినటువంటి ఆ కైకేయి కూడా మహర్షి పాదాలకు నమస్కారం చేసింది. తనను గురించి ఎవరేమనుకుంటారో అనేటటువంటి సిగ్గుతో ఆవిడ చచ్చిపోతూ అనే తల వంచుకొని ఉన్నది. అక్కడ నిలబడలేకుండా అటువంటి స్థితిలోనే నిలబడి ఉన్నది. వీళ్ళు 3 కూడా మహర్షికి నమస్కారం చేసి ఆయన ప్రదర్శనలు చేశారు. అప్పుడు ఆ భరద్వాజుడు భరతుడిని పిలిచి, నాయనా భరత, ఈ 3 కూడా నీ తల్లులు దశరథ మహారాజు యొక్క భార్యలు అని నాకు తెలుస్తూ ఉన్నది. అయితే వీళ్లలో ఎవరెవరో నువ్వే నాకు చెప్పాలి అన్నాడు. భరతుడు 2 చేతులు జోడించి చెబుతూ ఉన్నాడు, ఓ మహాత్మా, అదుగో ధర్మదేవతలాగా కనిపిస్తూ ఉన్నది ఈ మహాసాధ్వి. అమితమైనటువంటి దుఃఖంతో ఉపవాసాలు చేస్తూ కృంగి కుసించిపోయింది. అయితే కడుపున విష్ణుమూర్తి జన్మించినట్టుగా ఈవిడికి మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ పురుషోత్తముడు శ్రీరాముడు జన్మించాడు. ఈవిడే మా నాయనగారి పట్టమహిషి కౌసల్యాదేవి. వణికిపోతూ ఉన్నటువంటి ఈవిడ్ని కింద పడిపోకుండా ఎడమ వైపున నుంచుని గట్టిగా పట్టుకుని ఉన్నదే ఆవిడే లక్ష్మణుడి యొక్క తల్లి సుమిత్రాదేవి, మా నాయనగారి యొక్క 2వ భార్య. ఈవిడే కుమారులే లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా. ఓ మహర్షి, కౌసల్య యొక్క కుడివైపున ఉన్నది చూడండి. ఈవిడే ఎవరి వల్లైతే రామలక్ష్మణుడు అడవుల పాలైపోయారో, ఎవరి వల్లైతే దశరథ మహారాజు పుత్ర యోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, ఎవరి వల్లైతే దశరథ మహారాజు తన యొక్క ప్రాణాలను పోగొట్టుకున్నాడో, ఎవరి వల్లైతే నేను ఇప్పుడు ఇంత దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చిందో, ఎవరైతే రాజ్యకాంక్షతో నా అన్న అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపాలి అని చెప్పి దశరథ మహారాజును వరం కోరారో, అటువంటి ఆ పరమ పాతకి అయినటువంటి ఆ కైక, ఆ సౌందర్యవతి, ఆ గర్వి, ఆ కోపిష్టి, ఆవిడే నా తల్లి. ఈవిడే కైక,
అని చెప్పాడు. ఆ మాటలు చెబుతూ ఉంటే భరతుడి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, గొంతు కాస్త గద్గదమవుతూ ఉన్నది. అప్పుడు ఆ భరద్వాజుడు, నాయనా భరత, మీ అమ్మని నువ్వు ఏ రకంగానూ కూడా తప్పు పట్టవలసినటువంటి అవసరము అనేది లేదు. ఎందుకని అంటే ఇదంతా కూడా దైవ ప్రేరితము అనే మాట నువ్వు తెలుసుకో. ఈవిడ ఈ రకంగా మీ నాన్నని అడిగింది అనే విషయం నీకు తెలియదు. రాముడి యొక్క అరణ్యవాసం వల్ల ఈ చరాచర జగత్తంతా సుఖపడుతుంది. ఆ విషయం ఆవిడకు కూడా తెలియదు. దైవం చేత ప్రేరేపించబడి ఈవిడ ఈ రకంగా అడిగింది. దేవదానవ మానవులందరికీ కూడా ఇప్పుడు మేలు జరుగుతుంది. నువ్వు మీ అమ్మని ఏ రకంగానూ కూడా నిందించవద్దు, ఇది దైవ కార్యార్థము జరిగినటువంటిది అని చెప్పాడు. అలా చెప్పి అందరినీ కూడా ఆశీర్వదించాడు. ఆ తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు తన యొక్క పరివారం అంతా కూడా మహర్షికి నమస్కారాలు చేశారు, ప్రదక్షిణలు చేశారు. ఆయన దగ్గర వీడ్కోలు తీసుకున్నారు. ఆ భరద్వాజుడి యొక్క అనుమతితో భరతుడి యొక్క సైన్యం అంతా కూడా ప్రయాణమైంది. అక్కడి నుంచి భరతుడి యొక్క చతురంగ బలాలు కదిలాయి. ఆ మహాజన సమూహం అంతా కూడా ప్రయాణమైంది. అవన్నీ కూడా అలా నడిచి వెడుతూ ఉంటే ఆ ఏనుగలు బంగారు నడికట్టు తాళ్లతో, మెడలో పెద్ద పెద్ద గంటలతో, పైన శోభాయమానమైనటువంటి జెండాలతో కదిలిపోతూ ఉంటే వానాకాలంలో ఉరుములు మురుముతూ, మెరుపులు మెరుస్తూ, పరుగులు ఎత్తేటటువంటి నీల మేఘాలు నేల మీద పరిగెడుతూ ఉన్నాయా అని అనిపిస్తూ ఉన్నది. ఆ ఏనుగల వెనకాల పెద్ద పెద్ద వాహనాలు, చిన్న చిన్న వాహనాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ వెనకాల గుర్రాలు నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పదాతులందరూ కూడా నడిచి వెడుతూ ఉన్నారు. రాముణ్ణి చూడటానికి అమితమైనటువంటి సంతోషంతో కౌసల్య మొదలైనటువంటి ఈ అంతఃపురాంగనలు వీళ్ళందరూ కూడా ఉత్తమోత్తమమైనటువంటి వాహనాలెక్కి బయలుదేరారు. భరతుడు కూడా చంద్రకాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక పల్లకిని ఎక్కాడు. మహాజన సమూహంతో, ఏనుగలతో, గుర్రాలతో, రథాలతో, ఇతరమైనటువంటి వాహనాలతో భరతుడి యొక్క సైన్యం ఉత్తరం వైపు నుంచి దక్షిణ దిక్కుకు పోయేటటువంటి మహామేఘ సమూహంలాగా ఆ గంగా నది దక్షిణ దిక్కున భూమంతా కూడా ఆవరించి మహారణ్యాలు, పర్వతాలు, సెలయేళ్లు అన్నీ దాటుకుంటూ చిత్రకూట పర్వతం వైపుకు సాగిపోతూ ఉన్నది. భరతుడి యొక్క మహాసైన్యం అంతా కూడా చిత్రకూట పర్వత ప్రాంతంలోకి వెళ్ళింది. ఆ రథం యొక్క ఘోష, అక్కడ విహరిస్తూ ఉన్నటువంటి ఆ ఏనుగులన్నీ కూడా విన్నాయి. చిత్రకూట పర్వత ప్రాంతంలో దండకారణ్యంలో నివసిస్తూ ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా భరతుడు వెనకాల వస్తూ ఉన్నటువంటి రథ ఘోషను విన్నాయి. అవన్నీ కూడా భయపడిపోయినాయి, అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. పెంటి ఏనుగలు పోతు ఏనుగల వెనకాల అలా గుంపులు గుంపులుగా పరిగెడుతూ ఉన్నాయి. ఆ అపూర్వమైనటువంటి ధ్వనులకు అదిరిపోయి ఆ అడవిలో నుంచి, ఆ కొండ నెత్తములలో నుంచి, అక్కడ సెలయేళ్ల పక్క నుంచి కూడా దూకి ఇవన్నీ కూడా పరుగులు పెడుతూ ఉన్నాయి. భరతుడి యొక్క సైన్యం ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, రథాలతోనూ, వివిధమైన వాహనాలతోనూ, మహాజన సమూహంతోనూ సాగిపోతూ ఉంటే సముద్రం పొంగి పొర్లిపోయి భూమి మీద పడ్డదా అని అనిపిస్తూ ఉన్నది. వానాకాలంలో ఆకాశాన్ని మేఘాలు ఆవరిస్తే ఆకాశం కనిపించనట్టుగా భరతుడి యొక్క సైన్యంతో నిండిపోయినటువంటి ఈ నేల చాలాసేపటి వరకు కనిపించకుండా పోయింది. ఆ మహాసైన్యం అంతా కూడా ఈ రకంగా బయలుదేరి పెడుతూ ఉన్నది. ఆ సైన్యం అరణ్యంలో చాలా దూరం వెళ్ళింది.
గుర్రాలు ఏనుగలు అన్ని కూడా బాగా అలసిపోయినాయి. వాటి యొక్క వేగం కూడా తగ్గిపోయింది. అప్పుడు భరతుడు వశిష్ఠ మహర్షిని చూసి, ఓ మహర్షి, ఈ వాతావరణం ఎలా ఉంది? మనం ఏ వాతావరణాన్ని అయితే ఊహించామో, ఎలా ఉంటుంది అని ఇక్కడ వాతావరణం ఊహించామో, అదే ఎలా ఉంటుంది అని మనం విన్నామో అటువంటి ప్రదేశంలోనే ఇప్పుడు మనం కాలు పెట్టాం. భరద్వాజుడు చెప్పినటువంటి ప్రదేశానికే ఇప్పుడు మనం నిజంగా వచ్చాం. అదుగో ఆ కనిపించేదే చిత్రకూట పర్వతము. ఆ కనిపిస్తూ ఉన్నటువంటి నదే మందాకిని నది. అదుగో దూరంగా నల్లటి మేఘంలాగా ఒక వనం కనిపిస్తూ ఉన్నది. అక్కడే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఉండి ఉంటారు. సీతా సమేతులై వాళ్లు ఉండి ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పి శత్రుఘ్నుడి వైపు చూసి, అదుగో శత్రుఘ్న, కొండలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడు. అక్కడ ఉన్నటువంటి ఏనుగులన్నీ చూడు, ఆ కొండల ఆకారంతో ఉన్నాయి. ఈ చిత్రకూట పర్వత సానువుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏనుగులన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. వాటి యొక్క పదఘట్టనలకి ఇక్కడ ఉన్నటువంటి రాళ్లు కూడా పిండి పిండి అయిపోతూ ఉన్నాయి. అంత మదించి ఉన్నాయి ఏనుగులన్నీ కూడా. ఈ పర్వత సానువులలో పెరిగినటువంటి పొగడ చెట్లన్నీ కూడా గుమగుమలాడేటటువంటి పూలను రాలుస్తూ ఉన్నాయి. ఈ మహారణ్యంలో ఎటు చూసినా మహాసముద్రంలో చరించేటటువంటి జలచరాలలాగా రకరకాలైనటువంటి మృగ సమూహాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓ తమ్ముడా, దాక్షిణాత్యులు కారు మబ్బుల వంటి తమ యొక్క తల వెంట్రుకలను పైకి ఎగదీసి ముడివేసి ఆ ముడిలో పలకలు పలకలుగా పూలు పెట్టుకుంటారు. ఇక్కడ నల్లటి చెట్ల చిటారు కొమ్మల్లో పూల గుత్తులన్నీ కూడా ఆ రకంగానే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం చూడండి. దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి జనుల యొక్క సంప్రదాయం, వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు మళ్ళీ భరతుడు. తన సోదరుడితో చెప్తూ ఉన్నాడు, ఓ శత్రుఘ్నుడా, దక్షిణాత్యులు తమ యొక్క తల వెంట్రుకలన్నీ కూడా పైకి ఎగదీసి ముడివేసి ఆ ముడిలో రకరకాలైనటువంటి పూలు పెట్టుకుంటారు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఈ సంప్రదాయాన్ని మనం కేరళ ప్రాంతంలో చూడగలుగుతాం. ఈ ఘోరమైనటువంటి అరణ్యం ఇంతవరకు నిర్జనమైనప్పటికీ మన యొక్క చతురంగ బలాలతో ఇప్పుడంతా కూడా జనాకీర్ణమైపోయింది. ఇదంతా మనం ఉంటూ ఉన్నటువంటి అయోధ్య నగరానికి మళ్ళీ నాకు కనిపిస్తూ ఉన్నది. మన యొక్క రథాల వల్ల, గుర్రాల వల్ల, ఏనుగల వల్ల దుమ్ము ధూళి ఆకాశం వరకు రేగిపోతూ ఉన్నది. తమ్ముడా, శత్రుఘ్నుడా, రాముణ్ణి త్వరగా చూడాలి అనేటటువంటి కుతూహలం నాకు ఎక్కువైపోతూ ఉన్నది. ఆ కుతూహలంతో రథాలు నడుపుతూ ఉన్నటువంటి ఈ సూత ముఖ్యులు గుర్రాలని అమితమైనటువంటి వేగంతో తోలుతూ ఉన్నారు. మన రథాలకు అవిగో నెమళ్లన్నీ కూడా మనం రథాలు చేస్తూ ఉన్నటువంటి ఈ శబ్దాలకి ఆ నెమళ్లన్నీ కూడా హడలిపోయి పించాలు ఎత్తుకుని తమ తమ నెలవులకు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా కూడా మహామనోజ్ఞంగా ఉంది. ఈ బాటంతా కూడా స్వర్గానికి దారిలాగా నాకు కనిపిస్తూ ఉన్నది అని అంటూ ఉన్నాడు భరతుడు. ఈ ప్రదేశం అంతా కూడా తాపసులు ఉంటారు. చూడు, అటువైపున మగజింకల వెంక ఆడజింకలు గుంపులు గుంపులుగా పరిగెడుతూ ఉంటే, అంటే ముందు మగజింకలు, ఆ వెనకాల ఆడజింకలు, ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా పరిగెడుతూ ఉంటే వాటి ఒంటి మీద ఉన్నటువంటి తెల్లటి చుక్కలు వాటి మీద ఎవరో వెదజల్లినటువంటి పూలలాగా మనోహరంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు. ఓ తమ్ముడా, మన సేనలన్నీ కూడా ఇక్కడ ఎక్కడైనా కూడా ఆగిపోవాలి అంటూ ఉన్నాడు. ఆ సేనా సమూహం అంతా కూడా ఇక్కడెక్కడన్నా
విడిది చేయాలి. ఇవి విడిది చేసే లోపల మంచి యోధుల్ని కొంతమందిని మనం వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి అడవిలోకి వెళ్లి ఆ సీతా రామ లక్ష్మణులందరూ కూడా వాళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూసి వద్దాము అని అంటూ ఉన్నాడు. భరతుడు ఈ రకంగా చెప్పగానే కొంతమంది యోధులు ఆయుధాలు ధరించి అడవిలోకి వెళ్లారు. సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ వెతుకుతూ ఉన్నారు. అక్కడ ఒక చోట వాళ్ళు పొగలు పైకి లేవటము అనేది చూశారు. వెంటనే వాళ్ళు భరతుడి దగ్గరికి వెళ్లి, రాజా, అదిగో ఆ ప్రదేశంలో ధూమశిఖలు పైకి లేవటం మేము చూస్తూ ఉన్నాము. నిప్పులేందే పొగరాదు. నిర్జనమైనటువంటి అరణ్యంలో ఎక్కడ పడితే అక్కడ అగ్నిహోత్రము అనేది ఉండదు. అందువల్ల సీతారామ లక్ష్మణులు అక్కడ ఉన్నారు అని చెప్పేసి మేము ఊహిస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళు అక్కడ లేకపోయినట్లయితే వారితో సరి సమానమైనటువంటి తాపసులు ఎవరైనా సరే అక్కడ ఉండి ఉంటారు. వాళ్ళని అడిగితే ఈ సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నది మనకి చాలా తేలిగ్గా తెలుస్తుంది అని అన్నారు. చూడండి, వీళ్ళంటూ ఉన్నారు, తే సమాలోక్య ధూమాగ్రం ఉచ్చర్భర్భర్తమాగతాః. వాళ్ళంటూ ఉన్నారు, చూడండి, తే సమాలోక్య ధూమాగ్రం, అదిగో అక్కడ ఆ పొగ కనిపిస్తూ ఉన్నది. ఊచర్భరతమాగతాః, అదిగోనయ్యా ఓ భరత, అక్కడ ఆ ధూమం అంతా కూడా కనిపిస్తూ ఉన్నది, నువ్వు చాలా జాగ్రత్తగా చూడవలసింది అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. సరే, వాళ్ళంతా కూడా చూశారు. ఈ రకంగా భరతుడికి వాళ్ళు చెప్పారు. ఆ యోధులు చెప్పినటువంటి విషయం అంతా కూడా భరతుడికి చాలా సమంజసంగా తోచింది. సేనానాయకుల్ని చూసి, నేను సుమంతుడిని తోడుగా తీసుకుని వశిష్ఠ మహర్షుడిని వెంటబెట్టుకుని ఆ పొగ వస్తూ ఉన్నటువంటి చోటికి వెళ్ళొస్తాను. మేం తిరిగి వచ్చే వరకు మీరందరూ కూడా చడి చప్పుడు ఏమీ లేకుండా ఇక్కడే ఉండండి అని ఆజ్ఞాపించాడు. భరతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం చతురంగ బలాలు అప్పుడు అక్కడే ఆగిపోయినాయి. ఆ ధూమ శిఖలు లేస్తూ ఉన్నటువంటి ప్రదేశం వంక భరతుడు తీక్షణంగా ఒకసారి తన యొక్క దృష్టిని సారించాడు. భరతుడితో పాటుగా సేనానాయకులు, సుమంత్రుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా ఆ పొగ వస్తూ ఉన్నటువంటి ఆ వైపు అలా తీక్షణంగా చూస్తూ ఉన్నారు.